వెల్కమ్ బ్యాక్. అధికార ఎన్డీఏ ప్రభుత్వం ఇన్నేసి రాజకీయ కుట్రలతో అధికారాన్ని దక్కించుకోవాలని ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవాలని అడుగులేస్తుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ అది అప్రజాస్వామికమని గగ్గోలు పెట్టేస్తోంది. ఇది వర్తమానం. కానీ ఒక్కసారి దేశ రాజకీయ చరిత్ర పేజీలను తిరగేస్తే అధికారం కోసం ఆ పార్టీ కూడా ఇలాంటి ఎన్ని అడ్డదారులు తొక్కిందో అర్థమవుతుంది. ఒక్కసారి ఆ ఘటనలు చూస్తే తెలిసే విషయం ఒక్కటే, అన్ని ఆతాను ముక్కలే అని. దేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ అన్న అపప్రద ఎప్పటినుంచో పాతుకుపోయింది. కానీ ఇప్పుడు బీజేపీ రాజకీయ దూకుడు చూస్తుంటే వీళ్లు కమలనాథులా లేక కాంగ్రెస్ నేతలా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 70 ఏళ్ల ప్రజాస్వామ్యంలో 50 ఏళ్లకు పైగా పాలించింది కాంగ్రెస్ పార్టీయే. తొలినాళ్లలో ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు పెద్దగా తెరపైకి రాకపోయినా ఈ మధ్యకాలంలో మాత్రం మీడియా పుణ్యమాని అవన్నీ ప్రజల ముందు బయటపడుతూనే ఉన్నాయి. అధికారం దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ చెయ్యని ప్రయత్నాలుండవు. సామ దాన భేద దండోపాయాలన్నింటినీ ప్రయోగించడంలో కాంగ్రెస్ కు కాంగ్రెసే సాటి. నెహ్రూ హయాంలోనే కాదు, ఇందిరా హయాంలో కూడా ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు చాలానే జరిగినా అవేమీ బయటకు రాలేదు. కానీ కాలం గడిచే కొద్దీ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పుట్టుకురావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారం నిలబెట్టుకోవడానికి చాలాసార్లు అడ్డదారులు తొక్కాల్సి వచ్చింది. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేకుండా పోయింది. కానీ ఎమర్జెన్సీ నిర్ణయంతో దేశవ్యాప్తంగా పెల్లుబుకిన నిరసనలు కొన్నాళ్లకు రాజకీయ పార్టీలుగా రూపుదాల్చాయి. 1984లో బీజేపీతో పాటు దేశవ్యాప్తంగా 13 ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ ఏకంగా 30 ఎంపీ సీట్లు దక్కించుకొని కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది. నిజానికి అప్పటి నుంచి 2014 వరకు 3 దశాబ్దాల పాటు కేంద్ర పీఠాల్ని శాసించింది సంకీర్ణ రాజకీయాలే. మరి ఈ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ కూడా అడ్డదారులు తొక్కింది. 1993లో పివి నరసింహారావు ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కొన్నప్పుడు కూడా ఇలాంటి డర్టీ పాలిటిక్స్ కనిపించాయి. మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్న పివి నరసింహారావు అవిశ్వాస తీర్మానం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి తన అనుచరుల ద్వారా ప్రాంతీయ పార్టీల ఎంపీలకు ఎరలు వేశారు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ 6 టీడీపీ ఎంపీలను తన వైపు తిప్పుకుంది. దీంతో ఓటింగ్ సమయంలో ఆ 6 టీడీపీకి హ్యాండ్ ఇచ్చారు. అప్పటి వరకు పీవీని ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఎన్టీఆర్ కు ఆ 6 కొట్టిన దెబ్బ శరాఘాతమే అయ్యింది. ఆనాటి బలపరీక్ష ఓటింగ్ లో టీడీపీ ఎంపీలైన భూపతిరాజు విజయ్ కుమార్ రాజు, ఇంద్రకరణ్ రెడ్డి, రెడ్డయ్య, తోట సుబ్బారావు, కేశపల్లి గంగారెడ్డి, కేవీఆర్ చౌదరి ఈ 6 రాత్రికి రాత్రే కండువా మార్చేశారు. నిజానికి ఓటింగ్ ముందు రోజు రాత్రంతా వాళ్లు ఎన్టీఆర్ తో టచ్ లో ఉండి తెల్లారేసరికి ఓటింగ్ లో హ్యాండ్ ఇచ్చారు. ఇలా టీడీపీ రాజకీయ చరిత్రలో డర్టీ పాలిటిక్స్ చాలాసార్లు రాజ్యమేలాయి. అవిశ్వాస తీర్మానం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి పివి నరసింహారావు కోటరీ చాలా పార్టీల నేతలకు ఎరలు వేసింది. కొందరిని రాజకీయంగా ప్రలోభ పెడితే మరికొందరిని నోట్ల కట్టలతో కొనేసింది. పివి అనుచరులు టీడీపీతో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలతో కూడా బేరసారాలు నడిపారు. జేఎంఎం ఎంపీలు శిబు సోరెన్, సూరజ్ మండల్, సైమన్ మరాండీకి 1,06,00,000 రూపాయల డబ్బు ముట్టజెప్పారు. ఈ డబ్బంతా ఎంపీలు పార్లమెంటరీ స్ట్రీట్ లో ఉన్న బ్యాంకులోనే డిపాజిట్ చేశారు. మొత్తానికి జార్ఖండ్ ముక్తి మోర్చా సాయంతో పివి సర్కార్ గట్టెక్కింది. కానీ మనీ పాలిటిక్స్ సంగతి చాలా కాలం బయటకు రాలేదు. కొన్నాళ్లకు జేఎంఎం అకౌంట్ లో ఉన్న డబ్బుపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆరా తీయడంతో ఈ అక్రమాలు బయటపడ్డాయి. బెంగళూరులోని కెనడా బ్యాంక్ నుంచి డ్రా చేసిన డబ్బులు జేఎంఎం ఎంపీలకు ఇచ్చినట్లు అధికారుల పరిశోధనలో తేలింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సిబిఐ పివి నరసింహారావును A1 గా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ రోజున జేఎంఎం ఎంపీలను గైడ్ చేసినందుకు బూటా సింగ్ ను A2 గా పేర్కొంటూ కేసు నమోదు చేసింది. జేఎంఎం ముడుపుల కేసులో పివి దోషిగా తేలడంతో కింది కోర్టు ఆయనకు 3 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించింది. అయితే కింది కోర్టు తీర్పుపై పివి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని 105 నిబంధన కింద అక్రమాలేవీ జరగలేదని నిర్ధారించి కేసు కొట్టివేయడంతో ఆయన జేఎంఎం ముడుపుల కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డారు.
ఒక పీవీఏ కాదు, ఈ సూత్రాన్ని యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అక్షరాలా పాటించారు. 2008లో అణు ఒప్పందాన్ని వ్యతిరేకించిన కామ్రేడ్లు యూపీఏకు మద్దతు ఉపసంహరించుకోవడంతో మన్మోహన్ సర్కార్ అవిశ్వాసం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు ఎంపీలను టార్గెట్ చేసి తమ వైపు తిప్పుకుంది. ఆ ఓటింగ్ లో తమకు అనుకూలంగా ఓటేస్తే కోట్లకు కోట్లు కుమ్మరిస్తామని చాలా మంది ఎంపీలను మభ్యపెట్టింది. ఆ ఓటింగ్ లో తెలుగు ఎంపీలైన మంద జగన్నాథం, డి ఆదికేశవులు నాయుడు ఇద్దరు యూపీఏకు అనుకూలంగా ఓటేశారు. అప్పటి వరకు టీడీపీకి వీరవిధేయులుగా ఉన్న ఈ ఇద్దరు ఎంపీలు రాత్రికి రాత్రే కాంగ్రెస్ కు జంప్ అయిపోయారు. నాడు అలా కాంగ్రెస్ ను ఆదుకున్నందుకు ఆ తర్వాత ఒకరికి టీటీడీ చైర్మన్ గిరి దక్కితే మరొకరు కాంగ్రెస్ ఎంపీగా రాణించారు. ఈ కథ ఇక్కడతో అయిపోలేదు. డబ్బు ఏమైనా సాధించగలదని మనకు తెలియకపోయినా నేతలకు బాగా తెలుసు. నోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కునే గౌరవ సభ్యులు కోట్లకు అమ్ముడుపోతారన్న వాస్తవం ఎన్నోసార్లు చరిత్రలో నిరూపితమవుతూ వచ్చింది. ఆ అవిశ్వాసం నెగ్గిన తరువాత సభ జరుగుతుండగానే పోడియం ఎదురుగా ఉన్న టేబుల్ వద్దకు వచ్చిన బీజేపీ ఎంపీలు టేబుల్ మీద కోట్ల రూపాయల నోట్ల కట్టలు కుమ్మరించారు. యూపీఏ ప్రభుత్వం తరపున అప్పటి సమాజ్వాదీ నేత అమర్ సింగ్ రంగంలోనికి దిగారు. ఎంపీలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు నోట్ల కట్టలతో ఆయన పావులు కదిపారు. ఈ బేరాల్లో ఒక్కో ఎంపీ రేటు 25 నుంచి 30 కోట్ల వరకు పలికింది. ఓటింగ్ కు హాజరు కావద్దంటూ ముగ్గురు బీజేపీ ఎంపీలకు తలా 3 కోట్లు ఇవ్వజూపారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు అశోక్ అర్గాల్, మహావీర్ భగోరా, ఫగన్ సింగ్ కులస్తేలు సభలో నోట్ల కట్టల్ని కుమ్మరించారు. యూపీఏకు అనుకూలంగా ఓటేసేందుకు అడ్వాన్స్ గా ఒక్కొక్కరికి ₹1 కోటి ఇచ్చారని ఆరోపించారు. నిండు సభలో కుమ్మరించిన దృశ్యాలు ఇప్పటికీ ప్రజల మదిలో మెదులుతూనే ఉన్నాయి. అప్పటి వరకు ప్రజాస్వామ్యంపై అంతంత మాత్రంగా ఉన్న విశ్వాసం కాస్త ఆనాటి ఘటనతో పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. మిస్టర్ క్లీన్ అని సర్టిఫికేట్ సంపాదించుకున్న మన్మోహన్ హయాంలో జరిగిన ఈ దారుణం ప్రజాస్వామ్యంలో అవకాశవాద రాజకీయాలకు అద్దం పట్టింది.